హల్లెలూయా. అందరికి వందనాలండి. దేవుని ఇష్టమైన ప్రభువుని బట్టి గత కాలం అంతా ప్రభు మనల్ని ఎంతగానో అద్భుతంగా పోషించారు, కృప చూపారు, నడిపించారు, సంరక్షించారు. మేలు ఉపకారములు ఎన్నో మన పట్ల, మన కుటుంబాల పట్ల ఆయన జరిగించిన విధానం అంతటిని బట్టి కూడా ఈరోజు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి దేవుని ఆలయానికి మనం అందరం కూడా వచ్చి ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. కృతజ్ఞత లేని వారు అనేక మంది ఉన్నారు లోకంలో, కానీ కృతజ్ఞత కలిగిన వారిలోనే దేవుడు ఆనందిస్తూ ఉన్నారు. ఎందుకని? కృతజ్ఞత లేకపోతే మనకి దేవుని మీద, దేవుని ఎలాగ కనపరచాలో, ఎలాగ స్తుతించాలో తెలియదు. కృతజ్ఞత కలిగి ఉంటే ఇంకా ఎలాగూ దేవుని కార్యాలు పొందుకోవాలో, దేవుని ఇంకా ఎలాగ ఆరాధించాలో మనకి అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి కృతజ్ఞత అనేది చాలా చాలా అవసరము. ప్రతి మనిషికి కూడా, ప్రతి మనిషి జీవితంలో కూడా కృతజ్ఞత అనే ఆ యొక్క గొప్ప వరాన్ని ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా పొందుకోవాలి. హల్లెలూయా. మొదటి దినవృత్తాంతములు 16వ అధ్యాయం 23వ వచనం. సర్వభూజనులారా యెహోవాను సన్నుతించుడి, అనుదినము ఆయన రక్షణను ప్రకటించుడి. హల్లెలూయా. ఏం చేయాలంట? సర్వభూజనులారా, ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ఎవరిని సన్నుతించాలంట? యెహోవాను సన్నుతించుడి, అనుదినము ఆయన రక్షణను ప్రకటించుడి. అనుదినము ప్రకటించాలంట, ఆయన యొక్క రక్షణను అనుదినము ప్రకటించాలంట. హల్లెలూయా. అని మనం చేయగలుగుతున్నామంటే చాలా, ఆ విషయంలో చాలా నిర్లక్ష్యమే జరుగుతూ ఉంటుంది. కాబట్టి అనుదినము నువ్వు పొందుకున్న రక్షణ ఎంత గొప్పదో, దాని యొక్క విలువ ఎంత గొప్పదో ఇతరులతో మనం ఏం చేయాలి? పంచుకుంటూ ఉండాలి. నువ్వు ఏ పని చేసుకున్నా, ఎక్కడున్నా సరే, అనుదినము కూడా దేవుని రక్షణను ప్రచురపరిచే వారముగా మనము ఉండాలి. అనుదినము ఆయన రక్షణను ప్రకటించుడి, అన్య జనులలో ఆయన మహిమను ప్రచురించుడి, సమస్త జన్మలలో ఆయన ఆశ్చర్యకార్యములను ప్రచురించుడి. యెహోవా మహాఘనత వహించిన వాడు, ఆయన బహుగా స్తుతినందదగిన వాడు. హల్లెలూయా, హల్లెలూయా. అన్య జనులలో దేవుని మహిమను గురించి ప్రచురపరచాలి. సమస్త జన్మలలో కూడా ఆయన ఆశ్చర్యకార్యములన్నింటిని గురించి కూడా ఏం చేయాలి? మనం ప్రచురిస్తూ ఉండాలి. నువ్వు పొందుకున్న పేరుని బట్టి, లేక నువ్వు అనుభవించిన దేవుని యొక్క కార్యాలను బట్టి ఇతరులకు మనం ఏం చేయాలి? ప్రచురపరుస్తూ పంచుకుంటూ ఉండాలి. యెహోవా మహాఘనత వహించిన వాడు, ఆయన బహుగా స్తుతినందదగిన వాడు. సమస్త దేవతల కంటే ఆయన పూజ్యుడు, జనముల దేవతలన్నీ వంటి విగ్రహములే. యెహోవా ఆకాశ వైశాల్యమును సృజించిన వాడు. హల్లెలూయా. మన దేవుడు ఆకాశ వైశాల్యమును సృజించిన దేవుడు, భూమి ఆకాశములను సృజించిన దేవుడు, సూర్య చంద్ర నక్షత్రాలను సృజించిన దేవుడు. హల్లెలూయా. జలరాశులన్నింటినీ సృజించిన దేవుడు, జీవరాశులన్నింటినీ కూడా సృజించిన గొప్ప దేవుడు. కాబట్టి ఆయన మహాఘనత వహించిన దేవుడు. హల్లెలూయా. ఆయనకున్న ఘనత, ఆయనకున్న మహిమ ఈ లోకములో ఎవరికి కూడా లేనేలేదు. అన్ని నామముల కన్నా పైనామము కలిగిన దేవుడిని మనము ఆరాధిస్తున్నాము. హల్లెలూయా. కాబట్టి యెహోవా ఆకాశ వైశాల్యమును సృజించిన వాడు, ఘనతా ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి, బలమును సంతోషమును ఆయన యుద్ధం ఉన్నవి. హల్లెలూయా. ఆయన సన్నిధిలో ఏమున్నాయంట? ఘనత ప్రభావములు ఆయన సన్నిధిలో ఉన్నాయి. నిరంతరము ఎంత స్థుతి కలుగుతుందో, నిరంతరము కూడా వేవేల దూతలతో ఎంతగా ఆరాధించబడుతున్న గొప్ప దేవుడు మన దేవుడు. హల్లెలూయా. కాబట్టి ఈ దినము మనము కూడా దేవుని సన్నిధిలో చేరి దేవుని నామాన్ని గణపరచాలి, బహుగా కీర్తించాలి, దేవుని నామాన్ని కొనియాడి కనపరచాలి. నిరంతరము కూడా ఘనతకు పాత్రుడైన తర్వాత బలమును సంతోషమును ఆయన యొక్క ఉన్న. బలము సంతోషం ఎవరి దగ్గర ఉందంట? ఈ లోకంలో నువ్వు ఎక్కడ వెతుకు, ఎక్కడ కూడా లేదు. హల్లెలూయా. అనేక విధాలుగా తాపత్రయపడుతున్నారు, బలాన్ని పొందుకోవడానికి, శక్తిని పొందుకోవడానికి అనేక విధాలుగా ఏం చేస్తున్నారు? అనేక హాస్పిటల్స్ ని ఆశ్రయిస్తూ ఉంటున్నారు, అనేక మంది వైద్యులను ఆశ్రయిస్తూ ఉంటున్నారు, అనేక విధాల మందులు, మాత్రలు లేక మెడిసిన్ తీసుకుంటూ ఉంటున్నారు, అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటున్నారు. కానీ బలము నాది, బలము తనదని ఒక మారు దేవుడు సెలవిచ్చెను. హల్లెలూయా. కాబట్టి బలం ఎవరిదంట? ఆయనదే. ఇక్కడ ఏముందంట? దేవుడి సన్నిధిలో బలం ఉంది, సంతోషం ఉంది. హల్లెలూయా. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా, అడుగు పెట్టిన ప్రతి ఒక్కరు కూడా బలము పొందుకొని సంతోషభరితులుగా గృహాలకు వెళ్ళగలరు. హల్లెలూయా. కాబట్టి బలం అంతా దేవుడు ఇచ్చిందే, సంతోషం అంతా కూడా దేవుడు ఇచ్చినదే. తర్వాత చూడండి, జనముల కుటుంబములారా యెహోవాకు చెల్లించుడి, మహిమా బలమును యెహోవాకు చెల్లించుడి, యెహోవా నామమునకు తగిన మహిమను ఆయనకు చెల్లించుడి, నైవేద్యములు చేతపుచ్చుకొని ఆయన సన్నిధికి చేరుడి,
పరిశుద్ధాలంకారములకు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి. హల్లెలూయా. ఎలా రావాలంట దేవుని సన్నిధికి? నైవేద్యములు చేతపుచ్చుకుని ఆయన సన్నిధిని చేరుడి. పరిశుద్ధాలంకారములకు ఆభరణములను ధరించుకుని ఆయన ఎదుట సాగిలపడుడి. భూజనులారా ఆయన సన్నిధిని వణకుడి. అప్పుడు భూలోకము కదలకుండును, అప్పుడు అది స్థిరపరచబడును. హల్లెలూయా. ప్రజలందరూ కూడా ఏం చేయాలంటే దేవుని సన్నిధిని వనకాలి, భయపడాలి, లోబడాలి, దేవునికి విధేయత చూపించాలి. ఏ కుటుంబమైనా, ఏ గ్రామమైనా, ఏ యొక్క దేశమైనా ఎక్కడ అధికముగా దేవుని భయం ఉంటుందో అక్కడ ఆ ప్రాంతాలలో, ఆ దేశాలలో, ఆ గ్రామాలలో, ఆ గృహాలలో గొప్ప కార్యాలు, అద్భుతాలు జరుగుతాయి. ఆ కుటుంబం స్థిరపరచబడుతుంది, లేక ఆ దేశం స్థిరపరచబడుతుంది, లేక ఆ గ్రామం స్థిరపరచబడుతుంది, ఆ వ్యక్తులు స్థిరపరచబడతారు. హల్లెలూయా. ఏం చేసినప్పుడు? ఆయన సన్నిధిని వణకినప్పుడు భూలోకము కదలకుండును, అప్పుడు అది స్థిరపరచబడును. హల్లెలూయా. కాబట్టి దేవుడి సన్నిధిని మనం ఏం చేయాలి? వనకాలి, లోబడాలి, విధేయత చూపించాలి, భయభక్తులు కలిగి ప్రభువుకి మనం మ్రొక్కే వారముగా ఉండాలి. యెహోవా ఏలుచున్నాడని జనములలో చాటించుడి, ఆకాశములో ఆనందించును గాక, భూమి సంతోషించును గాక. హల్లెలూయా. ఏం చెప్పాలంట? జనములలో చాటించుడు. యెహోవా ఏలుచున్నాడని ఏం చెప్పాలంట? మనం జనములలో చాటించుడు. అప్పుడు ఏం జరుగుతుందంట? ఆకాశాలు ఆనందిస్తాయంట, భూమి సంతోషిస్తుందంట. ఆకాశం ఆనందించాలంటే, భూమి సంతోషించాలంటే ఈ భూమి మీద బ్రతుకుతున్న ప్రజలు మనం ఏం చేయాలి? దేవుడి నామాన్ని కనపరచాలి. దేవుడు ఏలుచున్నాడని ప్రజలందరికీ కూడా తెలియపరచాలి. తర్వాత చూడండి, సముద్రమును దాని సంపూర్ణతయు ఘోషించును గాక, పొలములను వాటి యొక్క సర్వమును సంతోషించును గాక. యెహోవా వేం చేయుచున్నాడు, భూజనులకు తీర్పు తీర్చుటకై యెహోవా ఏం చేయుచున్నాడు. వన వృక్షములు ఆయన సన్నిధిని ఉత్సహించును. హల్లెలూయా. వన వృక్షములు అన్ని కూడా సంతోషిస్తాయంట, సముద్రము ఘోషిస్తుందంట, పొలములు వాటి ఎందుకు సర్వమును కూడా ఏం చేస్తాయంట? ఎప్పుడు? ఈ భూమి మీద దేవుని పోలికలో పుట్టించబడిన, సృష్టించబడిన మనం ఎప్పుడైతే దేవునికి భయపడుతూ, దేవునికి మ్రొక్కుతూ, దేవుని సన్నిధిలో వణకుతూ ఉంటామో మిగతా వాటిని కూడా ఏం చేస్తా ఉంటాయంట? సంతోషిస్తా, కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లిస్తా ఉంటాయంట. హల్లెలూయా. హల్లెలూయా. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండును, ఆయనను స్తుతించుడి. దేవా నా రక్షక, మమ్మల్ని రక్షించుము, మమ్మల్ని చేర్చుకొనుము. మేము నీ పరిశుద్ధ నామములకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లు, నిన్ను స్తుతించుచు అతిశయించినట్లు అన్యజనుల వాసములో నుండి మమ్మల్ని విడిపింపుము అని ఆయనను బతిమాలుకొనుడి. ఇశ్రాయేలీయులకు దేవుడైన యెహోవా యుగములన్నిటిలో స్తోత్రమునందును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఏమని ప్రేర్ చేయాలంటే, ఏమని ప్రార్థించాలంట? అన్యజనుల వసతులలో నుండి, అసత్యములో ఉన్న ప్రజల వశములో నుండి, వారి యొక్క ఆ యొక్క పరిస్థితులలో నుండి మమ్మల్ని అందరినీ కూడా ఏం చేయాలంట? విడిపించు ప్రభు అని చెప్పి మనము ప్రార్థన చేయాలి. ఆల్రెడీ మనం విడిపింపబడిన వాళ్ళమే. రెండు చేతులు పైకి తల్లిలో చెప్పండి. హల్లెలూయా. మనం విమోచింపబడిన ప్రజలము. గొర్రెపిల్ల రక్తంలో మనం అందరం కూడా కడగబడిన ప్రజలము కనుక మనం హృదయపూర్వకంగా దేవునికి ఏం చేయాలి? ఆరాధన చేయాలి. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి మన దేవుడు యుగములన్నిటిలో కూడా రాజై ఉన్నాడు. ఆయనకు స్తోత్రము కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ కీర్తన వాక్యము దేవుడు దీవించును గాక. మనం అందరం ఏం చేయాలి? హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందును బట్టి? ఈ లోకము నుండి, లోక పద్ధతుల నుండి, ఆచారాల నుండి, పాపము నుండి, లేక బానిసత్వము బ్రతుకుల నుండి దేవుడు మనందరినీ కూడా విడుదల చేసినందుకు, అసత్యము నుండి దేవుడు విడుదల చేసినందుకు మనం అందరం కూడా ఏం చేయాలి? దేవుని ఆరాధన చేయాలి, దేవునికి స్తుతులు చెల్లించాలి. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆరాధన చేద్దామంటే ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వకంగా సిద్ధపాటు కలిగి ఉండండి. మీ ఆత్మలను సిద్ధపరచుకోండి. దేవుని కనపరచడానికి, దేవుని స్తోత్రించడానికి, దేవుని ఆరాధించడానికి